హలో, ఈరోజు ఈ క్లాస్లో మనం తర్వాతి టాపిక్లోకి వెళ్దాం. ఇది కరికులం వీటే అంటారు దీన్ని. సివి కరికులం వీటై అని ప్రొనౌన్స్ చేయాలి. లేదా దీనికి ఇంకో పేరుంది, రెజ్యూమే అంటారు. ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టండి, నేను సివి లేదా రెజ్యూమే. అసలు సివి అంటే ఏంటి, ఎలా రాయాలి, క్వశ్చన్ ఎలా అడుగుతాడు, అండ్ వాట్ ఈజ్ ఏ రెజ్యూమే, రెజ్యూమే అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, సివి అనే మాట మీరు విన్నారు ఇంతకుముందు, లేదో తెలీదు. బట్ బయోడేటా అనే మాట అయితే వినుంటారు ఖచ్చితంగా. బయోడేటా అంటాం మనం. ఓకే, బయోడేటా అంటే ఏంటంటే ఒక పేపర్ మీద మనకు సంబంధించిన, ఒక మనిషికి సంబంధించిన డీటెయిల్స్ రాసిస్తాము. పేరు, తండ్రి పేరు, చదివింది ఏంటి, ఇలా హైట్, వెయిట్ ఇలాంటివి అనమాట. సో దాన్ని బయోడేటా అంటారు. యాక్చువల్గా ఈ బయోడేటా అంటే ఏంటో ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి చూద్దాము. బయో అంటే లైఫ్ అని అర్థం. బయో అంటే, డేటా అంటే మీకు తెలుసు కదా, డీటెయిల్స్, వివరాలు, డేటా అంటే. బయోడేటా అంటే ఒక మనిషికి సంబంధించిన డీటెయిల్స్, వాటిని బయోడేటా అని అనుకోవచ్చు. అలా మనం బయోడేటా అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బయోడేటాని మనం ఎప్పుడెప్పుడు వాడతాము అంటే, ఎక్కువగా బయోడేటా అనగానే గుర్తొచ్చేది ఉద్యోగం. జాబ్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ పెట్టామంటే బయోడేటా ఫామ్ ఒకటి పెట్టండి అంటారు. ఆ బయోడేటా ఫామ్లో ఏముంటుంది, జాబ్కి సంబంధించి మీకు ఏ వివరాలు అవసరం అవుతాయో, ఏ డీటెయిల్స్ అవసరం అవుతాయో అవన్నీ మనలో రాస్తాము. ఆ ఉద్యోగానికి సంబంధించి ఏం అవసరమైతే అవి రాస్తాం అన్నమాట బయోడేటాలు. అంటే అలాంటివి చాలా కామన్గా మనం పేరు, ఏజ్, తండ్రి పేరు, ఏం చదువుకున్నారు, క్వాలిఫికేషన్స్, మీరు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ కూడా బయోడేటాలో ఉద్యోగం కోసం అప్లై చేసేటప్పుడు మనం పంపించే డీటెయిల్స్. దాన్ని బయోడేటా అంటారు. ఎవరి డీటెయిల్స్ ఇవి, మన డీటెయిల్స్ అనమాట. ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ని బయోడేటా అంటారు. ఓకే, అది జనరల్గా ఉద్యోగం కోసం మనం అప్లై చేస్తుంటాం. అదే పెళ్లి కోసం కూడా ఒక్కోసారి బయోడేటా ఇస్తుంటాం. అక్కడ ఇంకొన్ని అడిషనల్గా ఇంకొన్ని డీటెయిల్స్ రాల్సి వస్తుంది. హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటారు, నాన్నగారు ఏం చేస్తారు, అమ్మగారు ఏం చేస్తారు, కలర్ ఏంటి, మీ కలర్ ఫెయిర్ ఉంటారా, నల్లగా ఉంటారా, ఓకే తెల్లగా ఉంటారా, ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు జాబ్లో. మ్యారేజ్కి అయితే. సో మ్యారేజ్కి సంబంధించి బయోడేటా అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలి కాబట్టి అది వేరే రాస్తాం. జాబ్కి సంబంధించిన బయోడేటా అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం వేరే ఉంటాయి కాబట్టి వేరే రాస్తాము. ఇప్పుడు జాబ్కి సంబంధించిన బయోడేటా అనుకోండి, దానిలో నేను ఎర్రగా ఉంటాను, మా అమ్మగారు హౌస్ వైఫ్, ఇలాంటివి అవసరం ఉండదు యాక్చువల్గా జాబ్కి. ఓకే, ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ అయింది, నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక సిస్టర్ ఉంది, ఇలాంటివి ఉద్యోగానికి అవసరం లేని విషయాలు. అవి ఉద్యోగానికి ఉద్యోగం కోసం రాసే బయోడేటాలు ఇవి రాయం మనం. అదేవిధంగా మ్యారేజ్కి రాసే డీటెయిల్స్లో ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, అన్ని వివరాలు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఉద్యోగం ఏం చేస్తున్నాడు పిల్లోడు, ఎంత సంపాదిస్తాడు, అది అలాంటి వివరాలు రాస్తే చాలు. సో ఏ పర్పస్ మీద మనం బయోడేటా రాస్తున్నామో ఆ పర్పస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వగలిగితే చాలు. అంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ అడిగితేనే మనం ఇవ్వాలి. సో బయోడేటా అంటే ఏమనుకున్నాము, ఒక వ్యక్తి యొక్క డేటాని బయోడేటా అంటారు. ఓకే, ఇవి ఎక్కువగా మనకి జాబ్కి సంబంధించి బయోడేటా రాస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మ్యారేజ్కి సంబంధించి కూడా మనం బయోడేటాని రాయడం జరుగుతూ ఉంటుంది. ఈ బయోడేటాని తెలుసు కదా ఎలా ఉంటుంది, ఒక పేపర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఆల్రెడీ ప్రింట్ చేసిన వర్డ్స్ ఉంటాయి, నేమ్ అని రాసి ఉంటుంది, ఆ పక్కన కాలం మనం ఫిల్ చేయాలి. ఓకే, ఫాదర్స్ నేమ్ అని ఉంటుంది ప్రింట్, మన పక్కన కాలం ఫిల్ చేయాలి, అది బయోడేటా. సో దీన్ని కొంచెం మోడర్న్ టైమ్స్ వచ్చేటప్పటికి, కాలం మారే కొద్ది ఏమైందంటే ఇప్పుడు ట్రెండ్లో దాన్ని సివి అని పిలవడం జరుగుతుంది. సివి అంటే కరికులం వీటై అని అర్థం. కరికులం వీటై అని చదవాలి దీన్ని. ఓకే, లేదా ఒక్కొక్కసారి కొన్ని చోట్ల దీన్ని రెజ్యూమే అని కూడా అంటుంటారు.
సో రెజ్యూమే అన్న కరికులం వీటై అన్న ఒకటే. ఏంటిది అంటే బయోడేటా. ఎందుకు రాస్తారు అంటే జాబ్ పర్పస్ మీద రాస్తారు. ఏం రాస్తారు అంటే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం రాస్తే చాలు. జాబ్తో సంబంధం లేని డీటెయిల్స్ ఏమీ మనం రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగితే అవి కూడా రాస్తాము. ఓకే, సో సివి ఎందుకన్నారు, రెజ్యూమే ఎందుకన్నారు? సివి అన్న రెజ్యూమే అన్న ఒకటే. డిఫరెన్స్ ఏంటంటే లెంత్లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ మ్యాటర్ ఉంటుంది సివిలో, అయితే రెజ్యూమేలో కొంచెం తక్కువ మ్యాటర్ ఉంటుంది. ఒకప్పుడు సివి అంటే ఒక రకంగాను రెజ్యూమే అంటే ఒక రకంగా రాసేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసిన సివి అన్నా రెజ్యూమే అయినా సరే ఏది ఒకే మోడ్లో చూపించడం జరుగుతుంది. అయినా సరే మనం ఇంతకుముందు ఎలాంటి మోడ్లో ఉండేది సివి అంటే అలా కూడా రాయవచ్చు. రెజ్యూమే అంటే ఏంటి, సో దాన్ని రెజ్యూమే అని పిలవచ్చు, సివి అని పిలవచ్చు. ఈ మోడల్ని కూడా రెజ్యూమే అని పిలవచ్చు, సివి అని పిలవచ్చు. సో సివి అని మీరు నెట్లో కొడితే లేదా రెజ్యూమే అని కొట్టినా ఒకటే మోడల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అవి 2 మోడల్స్ రాస్తారు. సివి అంటే ఏదైతే మీరు రాస్తున్నారో రెజ్యూమే కూడా అది రాసేయచ్చు. రెజ్యూమే అంటే ఏదైతే రాస్తున్నారో సివి కూడా అది రాయొచ్చు. ఎగ్జాంపుల్ మనకి సివి లేదా రెజ్యూమే అని అడుగుతాడు. ఓకే, ఎక్కువగా మనకి సివి అంటున్నాడు కానీ టెక్స్ట్ బుక్లో రెజ్యూమేని ఎక్కువ మోడల్స్ కనిపిస్తుంది మనకి. సో మీకు ఆ డిఫరెన్సెస్ నేను 2 ఫార్మాట్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను. సివి ఎలా ఉంటుంది, రెజ్యూమే ఎలా ఉంటుందని. ఎగ్జాంపుల్ మీరు సివి అడిగితే రెజ్యూమే రాసుకున్నా పర్లేదు, రెజ్యూమే అడిగితే సివి రాసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం, ఇట్ డస్ నాట్ మ్యాటర్. బట్ ఏంటంటే ఈ 2 మోడల్స్ కూడా మీరు తెలుసుకుంటే ఎలా ఉంటుంది. ఓకే, సో దేన్ని ఏ పేరుతో అయినా సరే పిలవచ్చు. బట్ యాక్చువల్గా సివి అంటే ఒక స్టైల్లో ఉంటుంది అండ్ రెజ్యూమే అంటే ఇంకొక స్టైల్లో ఉంటుంది. ఓకే, సో సివి అంటే ఏంటి, రెజ్యూమే అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి రెండింటి మధ్య అంటే లెంత్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి సివి అంటే ఏంటో కొన్ని లైన్స్ రాశారు. ఏ కరికులం వీటై, దట్ మీన్స్ సివి ప్రొవైడ్స్ ఎ సమ్మరీ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇది కరికులం వీటైలో అంటే సివిలో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే సమ్మరీ అంటే షార్ట్కట్లో చెప్తాము. యువర్ ఎక్స్పీరియన్స్, ఉద్యోగానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇంక్లూడింగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరేం చదివారు దాని బ్యాక్గ్రౌండ్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ అని లేదా వేరే ఫీల్డ్లో ఉంటే వేరే ఎక్స్పీరియన్స్, డిగ్రీస్ మీరు చదువుకున్న డిగ్రీలు, లేదా మీరేమైనా రీసెర్చ్ చేస్తే దానికి సంబంధించినవి, మీకు ఏమైనా అవార్డ్స్ వస్తే దానికి సంబంధించినవి, మీరేమైనా బుక్స్ పబ్లిష్ చేస్తే లేదా మీరేమైనా రాసిన ఆర్టికల్స్ ఏమైనా పబ్లిష్ అయితే వాటి వివరాలు, సో మీరేమైనా ప్రజెంటేషన్స్ ఇచ్చినట్లయితే వాటి వివరాలు, మీరేమైనా సాధించినట్లయితే అచీవ్మెంట్ చేసినట్లయితే వాటి డీటెయిల్స్, మీకున్న స్కిల్స్, ఇతరత్ర విషయాలు, ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా మనం సివిలో మెన్షన్ చేస్తూ ఉంటాము. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే సివి అంటే నన్ అదర్ దాన్ బయోడేటా. దేనికి సంబంధించిన బయోడేటా అంటే మీకు ఉద్యోగం తెచ్చిపెట్టడానికి ఒక ఫస్ట్ స్టెప్ ఇది. పేపర్లో ఒక యాడ్ చూస్తాం మనం, న్యూస్ పేపర్ లేదా ఇంటర్నెట్లో ఒక యాడ్ చూస్తాము, లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్తారు ఫలానా చోట ఎక్కడ వేకెన్సీ ఉంది అని చెప్పి. మనం ఏం చేస్తాం అంటే ముందు ఉద్యోగం మనకు రావాలంటే ఏం చేయాలి, ముందు మనం ఒకళ్ళు ఉన్నామని వాళ్ళకి తెలియాలి. నేను ఇక్కడ ఆ ఉద్యోగానికి ఫిట్ అయ్యేలాగా, ఆ ఉద్యోగానికి సరిపడి క్యాండిడేట్గా నేను ఉన్నాననే విషయం కంపెనీ వాడికి తెలియాలి. ముందు కంపెనీ వాడికి తెలియాలంటే ఏం చేయాలి, ముందు మనం అప్లై చేస్తాము, లెటర్ రాస్తాము, జాబ్ లెటర్ నుంచి ముందు లెటర్లు చూసినప్పుడు లెటర్ రాస్తాం, లెటర్తో పాటుగా మన డీటెయిల్స్ ఇస్తాం, దాన్ని సివి అంటారు. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ ఉద్యోగం సాధించడంలో. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ముందు ఇదే మనం పంపిస్తాము, ఇదే వాడు చూస్తాడు ముందు. ఇది మనం రాసిన సివిలో మన డీటెయిల్స్ని బట్టి వాడు మనల్ని ఇంటర్వ్యూకి పిలవాలా అవసరం లేదని వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఓకే, ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్ళగలుగుతుంది సివి మనల్ని. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూపించిన ప్రతిభని బట్టి, అక్కడ మనం చూపించిన మెరిట్ని బట్టి మనకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కనీసం ఫస్ట్ ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ ఇది సివిలో మనం రాసిన డీటెయిల్స్ అన్నీ కూడా నిజమే ఉండాలి. సో సివిని కరికులం వీటై అని చదవాలి.
లేదా దీనికి ఇంకొక పేరు ఉంది, రెజ్యూమే. రెజ్యూమ్ కాదు, రెజ్యూమే అని చదవాలి. యాక్చువల్గా ఈ రెజ్యూమే స్పెల్లింగ్ వచ్చేసి RESUME సరిపోతుంది, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ పైన ఒక చిన్న అడ్డుగీత ఉంటుంది. అది లేకపోయినా నో ప్రాబ్లం, ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నారు అని యాక్చువల్గా అయితే అది రాయాలి. రెజ్యూమే అని అవుతుంది అప్పుడు, లేకపోతే రెజ్యూమ్ అవుతుంది. రెండు వేరే వేరే వర్డ్స్. రెజ్యూమ్ ఈజ్ ఏ వర్బ్, రెజ్యూమే ఈజ్ ఏ నౌన్. సో ఈ పైన ఒక చిన్న అడ్డగీత రాస్తే రెజ్యూమే అవుతుంది. అది రాకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయాలండి. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా సరే అర్థమైతే చాలు అంటున్నారు, పర్ఫెక్షన్స్ ఏం ఉండట్లేదు. ఓకే, సో ఆ సీవీకి రెజ్యూమ్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే లెంత్. ఓకే, లెంత్ మాత్రమే కాదు, ఫార్మాట్స్లో కూడా మనం డిఫరెన్స్ చూపించవచ్చు. సో సీవీ అండ్ రెండు ఫార్మాట్స్ ఉంటాయి, మొత్తం 2 ఫార్మాట్స్ని మీరు నేర్చుకోండి. రెండిట్లో ఏది దేనికి రాసినా పర్లేదు. సీవీ అని అడిగితే రెండిట్లో ఏ ఫార్మాట్ రాసినా పర్లేదు, రెజ్యూమే అడిగినా ఏ ఫార్మాట్ రాసినా పర్లేదు, నో ప్రాబ్లం. బట్ యాక్చువల్గా అయితే ఇక్కడ నేను ఇచ్చిన ఫార్మాట్ బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫార్మాట్ ఆఫ్ సీవీ. ఫార్మాట్ ఆఫ్ సీవీ అంటే సీవీ చూడడానికి ఎలా ఉంటుంది. ఫస్ట్ హెడ్డింగ్ ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ రాసిన తర్వాత మీరు ఎగ్జామ్లో ఫస్ట్ హెడ్డింగ్ రాయాలి. అంటే కరిక్యులం వీటే కదా సీవీ అంటే, కరిక్యులం వీటే ఆఫ్ సో అండ్ సో పర్సన్, ఫలానా వ్యక్తి యొక్క కరిక్యులం వీటే అని చెప్పి మనం రాయాలి. ఇక్కడ రాశాను నేను, కరిక్యులం వీటే ఆఫ్ సంజీవ్ కుమార్. ఎగ్జామ్లో డీటెయిల్స్ ఇస్తాడు, వాడు ఇచ్చిన డీటెయిల్స్తో మనం బయోడేటా తయారు చేయాలి. వాడు ఇచ్చిన డీటెయిల్స్తో మనం రెజ్యూమే ప్రిపేర్ చేయాలి. వాడు ఇచ్చిన డీటెయిల్స్తో మనం సీవీ తయారు చేయాలి. ఒక్కోసారి డీటెయిల్స్ ఇవ్వడు, డీటెయిల్స్ ఇవ్వకపోతే మనకు నచ్చిన పేర్లు రాసుకోవచ్చు, మనకు నచ్చిన డీటెయిల్స్ రాసుకోవచ్చు. కాకపోతే కొంచెం లాజిక్ ఉపయోగించి డేట్ ఆఫ్ బర్త్స్ కానీ, వాడు చదివిన చదువు ఏ సంవత్సరంలో పాస్ అయ్యాడు, ఇవి అండ్ వాళ్ళ పేర్లు, వాళ్ళు ఉండే ఊర్లు, వాటిని మనం జాగ్రత్తగా రాయగలిగితే చాలు. సో ముందుగా సీవీలో ఏమేమి ఉంటాయి, ఓకే, సీవీ ఎలా ఉంటుంది, ఫార్మేట్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఆన్సర్ రాసేటప్పుడు, దీనికి సంబంధించిన ఆన్సర్ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. సీవీ ఎప్పుడు కూడా ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. అంతకుముందు రాసిన క్వశ్చన్ పేజ్ మధ్యలో అయిపోయింది అనుకోండి, వెంటనే ఇది స్టార్ట్ చేయొద్దు, ఆ పేజ్ అలా వదిలేయండి. తర్వాత ఏదైనా రాసుకోవాల్సినవి ఉంటే అక్కడ రాసుకోవచ్చు. ఎగ్జామ్లో అయినా అంతే, ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి సీవీ. ఓకే, సో ఫస్ట్ హెడ్డింగ్ పెడతాము సీవీ ఆఫ్ అంటే కరిక్యులం వీటే ఆఫ్ ఫలానా పర్సన్ అని. ఇక్కడ సంజీవ్ కుమార్ అనే ఒక వ్యక్తిని తీసుకున్నాను నేను. సో కరిక్యులం వీటే ఆఫ్ సంజీవ్ కుమార్ చెప్పి హెడ్డింగ్ పెడతాం. ఆ తర్వాత పేజ్ని నిలువుగా ఎగ్జాక్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేయండి. పేజ్ని నిలువుగా ఎగ్జాక్ట్గా మధ్యలో వచ్చేలాగా ఫోల్డ్ చేయండి. ఆ మధ్యలో మనకి డాట్స్ ఉన్నాయి చూడండి, ఆ డాట్స్ వస్తాయండి. ఆ డాట్స్ మనకి మధ్యలో వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి పేజీ రెండుగా డివైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని. లెఫ్ట్ సైడ్లో టైటిల్స్ ఉంటాయి, రైట్ సైడ్లో డీటెయిల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో టైటిల్స్ ఏం రాయాలనేది అక్కడ ఉంటుంది, దాని డీటెయిల్స్ రైట్ సైడ్ ఉంటుంది, దానికి ఆపోజిట్గా. చూడండి, ఫస్ట్ నేమ్ రాశారు, పేజ్ని టూగా ఫోల్డ్ చేసాము. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పాయింట్ నేమ్ రాస్తే అన్ని క్యాపిటల్స్ రాయండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న టైటిల్స్లో. రైట్ సైడ్ ఇంకా మీ గ్రామర్ మామూలుగా ఫాలో అవుతాము. సో నేమ్ అనేది అన్ని క్యాపిటల్స్ రాశాను నేను. ఆ నేమ్ ఏంటి అనేది, అంటే ఆ పర్సన్ యొక్క పేరుని మనం ఇక్కడ రాయాలి. ఏంటి పేరు అంటే సంజీవ్ కుమార్ పానుగంటి. ఇంటి పేరుని చివరిలో రాయండి. జనరల్గా మన ఇంటి పేరు ముందు చెప్తాం, ఓకే, అది అలా ఫాలో అవ్వద్దు. ఇంటి పేరు లాస్ట్లో రాయండి. ఒంటి పేరు ఫస్ట్లో రాసుకోండి. ఒంటి పేరు అంటే బాడీ నేమ్, అంటే ఒక పర్సన్కి ఒక పేరు పెడతాం. ఓకే, ఇంటి పేరు అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ అదే పేరు ఉంటుంది, సర్నేమ్ అంటాం ఇంగ్లీష్లో. యాక్చువల్గా ఈ సర్నేమ్ ఏంటంటే మన ఆంధ్రాలోనే ముందు ఉంటుంది, అన్ని చోట్ల లాస్ట్లో వస్తుంది అనమాట. సో అందుకని లాస్ట్లో రాయండి ఇంటి పేరుని. మామూలుగా మీ పేరు, మీ బాడీకి ఉన్న పేరు, అంటే మీ ఒంటి పేరు అన్నాను కదా, అంటే మీ పేరు లెఫ్ట్ సైడ్ అదే ఫస్ట్ రాసుకుంటే తర్వాత ఇంటి పేరు రాయండి. ఇక్కడ రాసాను నేను సంజీవ్ కుమార్ పానుగంటి. పానుగంటి అనేది సర్నేమ్, అది చివరిలో వచ్చింది. ఓకే, సో అది ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ రాయాల్సింది మనం సీవీలో నేమ్ కంపల్సరీగా రాయాల్సిన పాయింట్. తర్వాత ఫాదర్స్ నేమ్, సెకండ్ పాయింట్ ఇస్ ఫాదర్స్ నేమ్. ఇక్కడ ఫాదర్ తర్వాత ఆ ఫస్ట్ ఎస్ రాశాను, అది ఖచ్చితంగా ఉండాలి. ఫాదర్ తర్వాత ఆ ఫస్ట్ ఆఫ్ రాసి ఎస్ రాశా. ఆ ఫస్ట్ మిస్ అయిపోయింది అనుకోండి,
ఫాదర్స్ అవుతారు, తండ్రులు. ఎవరికి తండ్రులు ఉండరు కదా. ఓకే, సో తండ్రుల పేరు కాదు, తండ్రి యొక్క పేరు. తండ్రి యొక్క అని అర్థం రావాలంటే ఆ ఫస్ట్ ఆఫ్ ఎస్ రాయాలి. చాలామంది బాగా అలవాటు ఏంటంటే అన్ని చోట్ల ఫస్ట్ ఆఫ్ వాడేస్తారు. ఎస్ రాయాల్సిన ప్రతి చోట ఫస్ట్ ఆఫ్ వాడతారు. ఆ ఫస్ట్ ఆఫ్ వాడితే యొక్క అని మీనింగ్. ఓకే, సో ఇక్కడ ఫాదర్స్ నేమ్ అంటే తండ్రి యొక్క పేరు. ఈ పేరుని మనం ఇక్కడ లక్ష్మీకాంతారావు అని రాసాము. ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చిన డీటెయిల్స్ కాదు, మనం ఇమాజిన్ చేసుకుని రాస్తున్న డీటెయిల్స్. ఎగ్జామ్లో కనుక మీకు పేర్లు ఇస్తే అవే రాస్తాము. ఎగ్జామ్లో మీకు పేర్లు ఇవ్వలేదు, మన ఇష్టం వచ్చిన పేర్లు మనం చూస్ చేసుకుని రాస్తాము, కొంచెం లాజికల్ ఉండేలాగా. అంటే ఏంటి, ఇప్పుడు నేమ్ వచ్చేసి రామారావు అనుకోండి, తండ్రి పేరు ఇబ్రహీము, ఇస్మాయిల్ అని రాయలేము కదా. సో అలా అనమాట. సో కొంచెం లాజికల్గా ఆలోచించి రాయండి. తండ్రి పేరు దగ్గర ఇంటి పేరు రాయాల్సిన అవసరం లేదు. తండ్రి పేరు దగ్గర ఇంటి పేరు రాయాల్సిన అవసరం లేదు. పైన రాసాం కదా, ఒకసారి సరిపోతుంది. అది సెకండ్ పాయింట్ మనం రాయాల్సిన డీటెయిల్స్లో. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఒక్కోసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. టెక్స్ట్ బుక్లో మీకు ఎక్కడైనా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అని ఉంటే అలా కూడా రాయొచ్చు అంటున్నా. లేదా ఇది మనం రాయాల్సిన డీటెయిల్స్లో. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఒక్కోసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. టెక్స్ట్ బుక్లో మీకు ఎక్కడైనా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అని ఉంటే అలా కూడా రాయొచ్చు అంటున్నా. లేదా ఇది ఫాలో అయిపోండి. ఓకే, ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి, ఆ వ్యక్తి యొక్క వయసు ఎంత, ఎప్పుడు పుట్టాడు. క్వశ్చన్లో డీటెయిల్స్ ఇస్తే అవి రాస్తాము, ఇవ్వకపోతే అనేవి రాస్తాము. ఒక్కోసారి 30 years అని డీటెయిల్స్ ఇస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడు. ఆ 30 years వీడు ఎప్పుడు పుడితే 30 years వస్తాయో లెక్కేసుకొని మనం డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఒక్కోసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు, ఏజ్ ఇవ్వడు. క్వశ్చన్లో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు కాబట్టి మన ఏజ్ని మనం ఈజీగా లెక్కగట్టి చెప్పవచ్చు అనమాట. ఓకే, సో ఈ పాయింట్ ఏంటంటే ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏజ్ రాసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాసాము. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాసి తర్వాత ఏజ్ రాసేవాళ్ళము. అలా ఇవ్వలేదు, ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏజ్ రాసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాసాము. ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్. అంటే మన అర్హతలు, మనం ఏమేమి చదివాము, మన దగ్గర ఏమేమి సర్టిఫికెట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి 2 రకాలుగా డివైడ్ చేశారు, అకాడమిక్, టెక్నికల్ అని. అకాడమిక్ అంటే రెగ్యులర్గా చేసే స్టడీస్, 10th class, ఇంటర్, డిగ్రీ, ఇవి చేసేవన్నమాట. టెక్నికల్ అంటే కంప్యూటర్ కానీ కుట్టు మిషన్లు నేర్చుకుంటే అవి, లేదా ఏదన్నా రేడియో మెకానిజం నేర్చుకుంటే అవి, అవన్నీ టెక్నికల్ సైడ్ అవుతాయి. రెగ్యులర్గా చదివే చదువులన్నీ కూడా అకాడమిక్ అవుతుంది. ఇప్పుడు దాకా రాసిన పాయింట్స్ అన్ని కూడా, ఇది 4th పాయింట్ క్వాలిఫికేషన్స్ అనేది. ఇప్పుడు దాకా రాసిన 3 points కూడా మనం ఏం చేసాము, పేజ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ రైట్ కాలంగా డివైడ్ చేసాం కదా. ఇది ఇక్కడ మనం ఈ మోడల్లో చూపించినట్టు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎలా రాయాలి అంటే ఒక టేబుల్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ టేబుల్ లాగా డ్రా చేసుకొని దీన్ని ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, నిలువుగళ్ళు కాలమ్స్ అంటే సీరియల్ నెంబర్కి ఒకటి, క్వాలిఫికేషన్ పేరుకి ఒకటి, ఇన్స్టిట్యూషన్ ఎక్కడ చదివారు మూడోది, నాలుగోది ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ నెలలో ఏ సంవత్సరం పాస్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చినాయి అక్కడ మీకు మార్కులు. ఓకే, ఇవి వాళ్ళు ఇచ్చిన మనం రాయాల్సిన డీటెయిల్స్ అనమాట. దీన్ని మనం పేజ్ మొత్తాన్ని ఆక్యుపై చేసేలాగా రాసుకుంటాము. పేజ్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ వరకు మనము పేజ్ని ఫోల్డ్ చేస్తాము. ఈ పాయింట్కి మనం వాళ్ళ పేజ్ని ఫోల్డ్ చేయక్కర్లేదు, తర్వాత మళ్ళీ పేజ్ ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. సో ముందుగానే పేజ్ ఫోల్డ్ చేసుకుంటే ఎన్నిసార్లు ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో 4th పాయింట్ వచ్చేసి క్వాలిఫికేషన్. దానిలో అకాడమిక్ అంటే రెగ్యులర్గా మనం చదివే చదువులు. సో ఇక్కడ మన దగ్గర ఏమేమి సర్టిఫికెట్స్ ఉన్నాయి అవన్నీ రాయాలి. 10th సర్టిఫికేట్ ఉంటుంది బేసిక్గా, తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ ఉంటుంది, తర్వాత డిగ్రీ చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగా ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అవి, వీటిని మనం యాంటీ క్రానలాజికల్ ఆర్డర్లో రాయాలి. యాంటీ క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ చదివింది లాస్ట్లో రాయాలి. జనరల్గా ఇప్పుడు 10th, ఇంటర్ మన దగ్గర ఉన్న సర్టిఫికేట్లో ఫస్ట్ వచ్చే సర్టిఫికేట్ ఏంటంటే 10th క్లాస్ది, దాన్ని లాస్ట్లో రాయాలి. రీసెంట్గా చదివింది ఫస్ట్ రాయాలి. క్రానలాజికల్ అంటే ఫస్ట్ చేసింది ఫస్ట్, తర్వాత చేసిన తర్వాత ఆర్డర్లో వెళ్ళిపోద్ది. యాంటీ క్రానలాజికల్ అంటే రివర్స్లో వెళ్తుంది, అంటే అన్నిటికన్నా ఫస్ట్ సర్టిఫికేట్ని లాస్ట్లో రాయాలి.
సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 7 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 7 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాడు ఏం చదివాడు, ఎస్ఎస్సి చదివాడు 10th క్లాసు, ఇక్కడ లాస్ట్లో రాశాడు. ఎస్ఎస్సి తర్వాత ఏం చదివాడు, ఇంటర్మీడియట్ చదివాడు, అది దానిపైన రాశాడు. ఆ తర్వాత ఏం చదివాడు, డిగ్రీ చదివాడు బీకామ్, దానిపైన ఇది వస్తుంది. సో అలాగే యాంటీ క్రానలాజికల్ ఆర్డర్లో మనం రాయాల్సి ఉంటుంది. సో సీరియల్ నెంబర్లో 1 2 3 4 5 6 ఎన్ని ఉంటే అన్ని. క్వాలిఫికేషన్స్లో మన దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఏమి సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, ఎస్ఎస్సి అంటే 10th కదా అది. తర్వాత ఏం సర్టిఫికేట్ ఉంది, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంది. సో అలాగే ఉద్యోగానికి ఏ అర్హత అయితే అడిగాడో, ఉద్యోగానికి ఏం క్వాలిఫికేషన్ అయితే అడిగాడో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం చూపించాలి కదా. సో అందుకని అదంతా మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి రాస్తాము. ఇది రివర్స్ ఆర్డర్లో రాయాలి, అంటే యాంటీ క్రానలాజికల్ ఆర్డర్లో రాయాలి. అంటే రీసెంట్ చదివింది ఫస్ట్ రాస్తాము, అన్నిటికన్నా ముందు చదివింది లాస్ట్లో రాస్తాము. సో అదే ఫస్ట్ కాలం ఏంటంటే సీరియల్ నెంబరు, రెండో కాలంలో ఏ సర్టిఫికేట్ ఉంది, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీకామ్, తర్వాత బీఎడ్ చేశాడంట, తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చదివాడు, తర్వాత ఎంఫిల్ చేశాడు, తర్వాత పీజీడిటీ నుంచి ఒక కోర్స్ చేశాడు, ఇవన్నీ. తర్వాత ఇన్స్టిట్యూట్ ఎక్కడ చదివాడు. సో ఎస్ఎస్సి చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఒకసారి స్కూల్ పేరు ఇస్తాడు క్వశ్చన్లో, ఆ స్కూల్ పేరు రాయొచ్చు. ఓకే, బాయ్స్ హై స్కూల్ అని ఇస్తాడు, లేదా గర్ల్స్ హై స్కూల్ అని ఇస్తాడు, అది రాయొచ్చు. గవర్నమెంట్ స్కూల్ అని ఇస్తాడు, అది రాయొచ్చు. ఓకే, జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తున్నారో వాళ్ళది రాయాలి పేరు. జనరల్గా ఈ సర్టిఫికేట్ మనకి ఎవరు ఇస్తారు అంటే హెచ్ఎం ఇవ్వడు కదా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇస్తారు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇస్తారు, అది రాయాలి. కానీ ఒకసారి క్వశ్చన్లో ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజ్లో చదివారు అది కూడా ఇస్తాడు. ఆ డీటెయిల్స్ ఉంటే అవే రాస్తాము. ఆ డీటెయిల్స్ ఏమి ఇవ్వకపోతే మీరు సర్టిఫికేట్ మీకు ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళ గురించి రాయండి. సో ఎస్ఎస్సి ఎవరు ఇచ్చారు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఎవరు ఇచ్చారు సర్టిఫికేట్ మీకు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర చదివాను నేను. అంటే ఇవెందుకంటే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనేది స్టేట్ సిలబస్ ఉంటుంది, సెంట్రల్ సిలబస్ ఉంటుంది. మీరు సిబిఎస్ఈ చదివారా, ఎస్ఎస్సి చదివారా అనేది ఇక్కడ రాస్తున్నారు అనమాట 10th క్లాస్. సో సిబిఎస్ఈ అయితే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ దగ్గర పేరు మారిపోతుంది. ఓకే, దాన్ని బట్టి ఉద్యోగం ఇచ్చేవాడు ఒక ఐడియాగా వస్తాడు, ఇతను స్టేట్ సిలబస్ చదివాడు, ఇతను సెంట్రల్ సిలబస్ చదివాడని. అదేవిధంగా ఇంటర్మీడియట్ అన్నాము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీయా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ అనేది ఇక్కడ క్లారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బీకామ్, డిగ్రీ చదివేది ఆంధ్ర యూనివర్సిటీ, సర్టిఫికేట్ ఇచ్చేది మన యూనివర్సిటీ వాడు, ఏ కాలేజీలోనే చదవనివ్వండి, సర్టిఫికేట్ ఇచ్చేది యూనివర్సిటీ అనమాట. బీకామ్ తర్వాత ఏం చేసేదంటే బీఎడ్ చదివాడు, బీఎడ్. అయితే ఏ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఏంటనేది మనకు ఒక ఐడియా ఉండాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది. ఓకే, సో తర్వాత బీకామ్ 3 years ఉంటుంది. బీఎడ్ ఇంతకుముందు సంవత్సరం ఉండేది, ఇప్పుడు 2 years చేశారు. తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చదివాడు, పీజీ అంటారు దీన్ని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు. పీజీ ఇందులో 2 years ఉంటుంది, ఇది అది కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు. తర్వాత ఎంఫిల్ చేశారు, దీనికి ఎగ్జాక్ట్గా ఇంత టైం ఉండదు, సంవత్సరం నుండి 3 ఏళ్ళు 5 ఏళ్ళలోకి ఎప్పుడు చేసుకోవచ్చు. కొంచెం ఎర్లీగా అవుట్ చేస్తున్నట్టుగా ఒక సంవత్సరంలో అవుట్ చేసినట్టుగా రాసుకున్నాం మనం ఇక్కడ. ఆ తర్వాత పీజీడిటీ అని చెప్పి ఒక కోర్స్ చేశాడంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ని ఎలా టీచ్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక కోర్స్ ఉంటుంది, అది చదివాడు ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో. ఈఎఫ్ఎల్ యూనివర్సిటీవి చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో, తర్వాత మేఘాలయలో ఒకటి ఉంది. ఓకే, సో పీజీ అక్కడ నుండి అతను పీజీడిటీ చేశాడు. హైదరాబాద్లో రాసుకోవచ్చు, లేదా మీరు మేఘాలయ కూడా రాసుకోవచ్చు. అది ఇన్స్టిట్యూట్ అని కాలంలో రాస్తామంటే ఆ కోర్సు మీరు సర్టిఫికేట్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఎవరు మీకు ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారనేది రాయాలి. క్వశ్చన్లో ఒక్కోసారి స్కూల్ పేర్లు అడిగితే స్కూల్ పేర్లు రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 10th క్లాస్ ఉందనుకో, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారంటే డాక్టర్ జాకిర్ హుస్సేన్ కాలేజ్ అని మీరు రాయొచ్చు. కానీ మీకు సర్టిఫికేట్ ఇచ్చింది మేము కాదు కదా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇస్తారు. సో అది రాయాలి. యాక్చువల్గా క్వశ్చన్లో అలా ఇవ్వకుండా స్కూల్ పేర్లు కాలేజ్ పేర్లు ఇచ్చాడు కూడా ఏ రాస్తాం, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కాలం వచ్చేసి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు. ఇది కొంచెం స్ట్రాటజీ ప్రకారం రాయాల్సి ఉంటుంది. చూడండి, ఎస్ఎస్సి 2005లో పాస్ అయ్యాడు. మనం ఎలా రాయగలిగాం 2005 అంటే అతను పుట్టినరోజు చూడండి, ఇప్పుడు 1990లో ఉంది, 1990లో అతను పుట్టాడు. 10th అవ్వాలంటే కనీసం 15 ఏళ్ళు ఉండాలి అని అనుకున్నాం. ఇంకా ఎల్కేజీ యూకేజీ చదవకపోతే మాకు కనీసం 15 ఏళ్ళు, మినిమం 15 years ఉండాలి అనుకున్నాము. 1990లో పుట్టినోడు 10th రాయాలంటే 15 ఏళ్ళు పట్టాలంటే 2005లో రాసి ఉండాలి వాడు.
అందుకని ఆ స్ట్రాటజీ తీసుకొని మార్చ్ 2005 అని రాశాను. మార్చ్లోనే కదా ఎగ్జామ్ జరుగుతాయి. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి 10th తర్వాత 2 years పడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంటే. సో 2005 2007కి ఇంటర్మీడియట్ అయినా చూపించాను. తర్వాత బీకామ్ ఇది 3 years పడుతుంది. సో 2010 అని చూపించాను. ఆ తర్వాత బీఎడ్ ఒకప్పుడు 1 year అన్నాను కదా, వాడు అప్పుడు చదివాడు 2011లో చదివాడు. సో ఇక్కడ కూడా మనం 1 year అని చూపించుకుంటున్నాము. తర్వాత పీజీ చేశాడు, ఎంఏ ఇంగ్లీష్ చదివాడు, ఇది 2 years ఉంటుంది. 2011లో బీఎడ్ అయిపోయిన తర్వాత ఎంఏ జాయిన్ అయితే ఆ 2 years చదివాడు, 2013లో పీజీ అయిపోతుంది. ఆ తర్వాత ఎంఫిల్ చేశాడు, 2014 ఆగస్ట్ కల్లా సర్టిఫికేట్ వచ్చేసింది అనమాట. ఆ తర్వాత పీజీడిటీ అని కోర్స్ చేశాడు, అది ఏప్రిల్ 2016లో కంప్లీట్ చేశాడు. ఓకే, నౌకమ్. ఇప్పుడు లాస్ట్ కాలం పర్సంటేజ్, ఎంత పర్సెంట్ వచ్చింది మార్కులు. ఎస్ఎస్సిలో ఎంత వచ్చినాయి, 87% వచ్చింది. ఇంటర్లో ఎన్ని వచ్చినాయి, 83% వచ్చినాయి. బీకామ్లో ఎన్ని వచ్చినాయి, 90% మార్కులు వచ్చాయి. బీఎడ్లో 92% వచ్చాయి. ఎంఏ ఇంగ్లీష్లో 85% వచ్చాయి. ఎంఫిల్లో 92% వచ్చాయి. పీజీడిటీఈలో 96% వచ్చింది. ఇలా మనం రాసుకుంటాం అనమాట. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. క్వాలిఫికేషన్స్లో ఎడ్యుకేషన్, దీన్ని మనం ఒక టేబుల్ లాగా డ్రా చేయాలి. యాంటీ క్రానలాజికల్ ఆర్డర్లో రాయాలి. ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే 5 columns ఉంటాయి. ఒకటి సీరియల్ నెంబర్కి వాడేస్తాము, అది పెద్ద ఎక్కువ స్పేస్ అవసరం లేదు. తర్వాత క్వాలిఫికేషన్, పేరు, ఇన్స్టిట్యూషన్, ఎక్కడ చదివారు, తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ నెలలో ఎప్పుడు పాస్ అయ్యారు, అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రాస్తాము. ఆ తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే రెగ్యులర్గా చదువు కాకుండా టెక్నికల్కి సంబంధించి కొన్ని క్వాలిఫికేషన్ చేస్తాము. మనం కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడము, టీవీ మెకానిజం నేర్చుకోవడము, టైలరింగ్ నేర్చుకోవడము, ఇలాంటివి కొన్ని మనం తెలుసుకుంటాం. సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి అవన్నమాట. ఇక్కడ పీజీడీసీఏ చదివానని చెప్తున్నాడు. ఇవి రెగ్యులర్ చదువుతో పాటు మనం అదనంగా చదువుకుంటాము. పీజీడీసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. టాలీ అంటే అకౌంట్స్కి సంబంధించిన కంప్యూటర్ కోర్స్ అది. మాయా అంటే విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించింది అనమాట, గ్రాఫిక్స్ అవి చేయడానికి. సో ఈ 3 రకాల కోర్సులు చదివాను నేను అని చెప్తున్నాడు. సో ఇవి ప్రస్తుతానికి 4 points రాసాము. 5th point నుండి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ అండ్ జై హింద్.